హాయ్ హలో వెల్కమ్ టు jeshutalks. ఈరోజు సూపర్ హెల్దీ టేస్టీ చద్దన్నం రెసిపీ చూద్దాం. ఫస్ట్ ఒక పాట్ తీసుకోవాలి. ఇది పాట్లో అయితేనే టేస్ట్ అదిరిపోద్దండి. స్టీల్ గిన్నెలో వాటిలో కన్నా పాట్లో అయితే ఇంకా బాగుంటుంది. మీకు అవైలబుల్ లేకపోతే అందులో చేసుకోండి. నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా, దాన్ని మొత్తం మ్యాష్ చేసుకోండి మెత్తగా కొంచెం. ఈ చద్దన్నం ఎప్పటి నుంచో ఉందండి, మన పూర్వీకుల నుంచి ఉంది. ఇప్పుడు ఏదో స్పెషల్గా చెప్పడం అని కాదు, సమ్మర్ కదా ఒకసారి జ్ఞాపకం చేస్తే మీరు హెల్తీగా ఉండడం కోసం ట్రై చేస్తారని. ఆ విధంగా అందులో షిఫ్ట్ చేసుకోవాలి మ్యాష్ చేసిన రైస్ని. మన వాళ్ళు ఇవి తినే చాలా స్ట్రాంగ్గా చాలా ఏళ్ళు హెల్తీగా ఉన్నారు. మనమే అన్నీ మర్చిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు హెల్త్ అందరికీ ఇంపార్టెంట్ అయిపోయింది. మళ్ళీ పూర్వీకులు చేసినవి మళ్ళీ మన ముందుకు వచ్చేస్తున్నాయి. అవే కంటిన్యూ చేస్తున్నారు, అందరూ మళ్ళీ తినడం స్టార్ట్ చేశారు. పెరుగు మనం ఏ విధంగా తోడుపెట్టుకుంటామో అదేవిధంగా పాల వేడి చేసుకొని రైస్ అంతా మునిగే వరకు వేసుకోవాలి పాలు. దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు వివరంగా చెప్పడం జరిగింది, స్కిప్ చేయకుండా చూడండి. ఈ చద్దన్నంలో చాలా మనకి డైజెషన్కి యూజ్ అయ్యే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. మనం నైట్ అంతా ఉంచుతాం కదా, తోడేసుకోవాలి. ఈ విధంగా మనం పెరిగే విధంగా తోడేసుకుంటామో సేమ్ అంతే, కాకపోతే అందులో పాలు పెరిగే ఉంటాయి, ఇందులో రైస్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట. ఇందులో మనకి నచ్చితే ఆనియన్స్ చిల్లీస్ వేసుకోవచ్చు, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. వేయకుండా వేస్తే కూడా ఆ టేస్ట్ అది వేరేలా ఉంది. మీకు 2 వేస్గా కూడా చెప్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని నైట్ దాన్ని పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ పెరుగు ఎలా అవుద్దో అలాగే అవుతుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీ ఇష్టం, ఆనియన్స్ మంచిగా నంచుకొని తినేయచ్చు. ఇది మార్నింగ్ టిఫిన్స్కి బదులు తింటే హెల్త్కి మంచిది, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అని అంటారు. మీరు ట్రై చేయండి మార్నింగ్ తినడానికి. చెప్పాను కదా 2 వేస్గా కూడా తినొచ్చు అని. ఇలాగా వేయకుండా కూడా ఉంచుకొని, పిల్లలు ఇష్టపడరు కదండి ఆనియన్స్ అవి అంటే, ఆ స్మెల్ కొంతమందికి నచ్చదు. మీరు ప్లెయిన్గా ఇలా పెట్టేసుకొని ఇందులో ఇంకో బౌల్లో షిఫ్ట్ చేసుకొని పోమోగ్రానైట్స్ అలా వేసుకొని పిల్లలకు పెట్టవచ్చు. పెద్దోళ్ళు కూడా హ్యాపీగా తినవచ్చు. ఫ్రూట్స్ తిన్నట్టు అవుతుంది, సేమ్ టైం రైస్ కూడా తిన్నట్టు అవుతుంది. ఇది సమ్మర్లో తినడం వల్ల బాడీకి కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది, వడదెబ్బ తగలకుండా ఎండ వల్ల వచ్చే నీరసం తగ్గిస్తుంది. అల్సర్స్, పేగు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు చద్దన్నం అనేది వాళ్ళకి ఒక పెద్ద మంచి ఔషధంలా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన అవయవాలకు బలం వచ్చి బీపీ తగ్గుతుంది, ప్లస్ మలబద్ధకం కూడా దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తి పెంచి ఎలాంటి వ్యాధులు మన దరి చేరకుండా అసలు సూపర్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అందుకే మన పెద్దోళ్ళు దీన్ని తినే ఆరోగ్యంగా హెల్తీగా ఉండేవాళ్ళు. మనం కూడా వాళ్ళని పాటిద్దాం. పెద్దల మాట చద్దన్న మూట అంటారు కదండి, ఊరికే రాలేదు కదా ఏది. మీరు ట్రై చేసి హెల్తీగా ఉండండి, మీ ఫ్యామిలీ అందరినీ హెల్తీగా ఉంచండి. సమ్మర్లో మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. సమ్మర్ అనే కాదు, ఏ సీజన్ అయినా తీసుకోవచ్చు, కానీ సమ్మర్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే మాత్రం మా వీడియోస్ని లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు jeshutalks. పోమోగ్రానైట్ అనే కాదు, బనానా, మ్యాంగో మీ ఇష్టం, దేంతోనైనా తీసుకోవచ్చు. ట్రై చేయండి, టేస్ట్ నచ్చితే మాత్రం వదిలిపెట్టరండి నిజంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe now and press the bell icon. Never miss an update.